హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మనము ఫ్లవర్ ప్లాంట్స్కి ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్, నేను బనానా ఫెర్టిలైజర్ తయారు చేశాను కదా ప్రీవియస్గా. సో ఆ లింక్ నేను మీకు షేర్ చేస్తాను. ఈరోజు ఆ ఫెర్టిలైజర్ని మనము వాటర్లో కలుపుకొని ఎలా మనము స్ప్రే చేసుకోవాలి మొక్కలకు అనేది చాలాసార్లు నేను ఎప్పుడూ ప్రిపేర్ చేయడమే చూపిస్తున్నా, కానీ స్ప్రే చేయడం అనేది ఎప్పుడూ చూపించలేదు. అందరూ అడుగుతుంటారు ఎలా యూస్ చేయాలని. సో దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట. సో ఈరోజు స్ప్రే చేద్దాము. చూసారు కదా మొక్క నిండా ఎలా వచ్చాయో ఫ్లవర్స్, చాలా అందంగా ఉంది కదా. ఇదే కాదండి, మా గార్డెన్లో గులాబీలు కానీ చామంతులు కానీ చాలా చక్కగా విరబూస్తున్నాయి. మంచి ఎండ తగిలితే మొక్కలకి మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కనుక చక్కగా వస్తుంది క్రాప్, ఏదైనా సరే, పూల మొక్కలైనా పండ్ల మొక్కలైనా అలాగే వెజిటబుల్ ప్లాంట్స్ అయినా. సో ఇవేమో గులాబీల మొక్కలండి. ఇదిగోండి, గులాబీల మొక్కలకు కూడా మనకు చక్కగానే వస్తున్నాయి. మనం ఎప్పుడు కూడా ఆకులు ఫ్రెష్గా రావాలి, ఆకులు ఫ్రెష్గా వస్తూ ఉంటే కనుక మొక్క చాలా హెల్దీగా ఉన్నట్టు అనమాట. సో గులాబీలు కూడా చాలా చక్కగా విరబూస్తున్నాయి. వీటికి కూడా ఇవాళ ఫెర్టిలైజర్ ఇద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నటువంటి మొక్క కూడా సేమ్ అదే ప్లాంట్ అనమాట. ఇది కూడా సూది మల్లి, దీనికి కూడా చక్కగా విరబూస్తున్నాయి. ఇది మొక్క ఏంటంటే బుషిగా పెంచుకుంటూ ఉంటే కనుక చాలా ఫ్లవర్స్ వస్తాయి, చాలా విరబూస్తూనే ఉంటాయి. మొక్కకి కొమ్మకి కూడా చాలా చక్కగా ఫ్లవర్స్ వస్తాయి. ఇదేమో కనకాంబరాల మొక్క అండి. కనకాంబరాలు కూడా ఎల్లో అనమాట, చాలా చక్కగా వస్తున్నాయి. దీన్ని కూడా ఒకసారి ప్రూన్ చేయాలి. మొక్క నిండుగా ఫ్లవర్స్ వస్తున్నాయి. మనము మొక్కను ఎప్పుడు కూడా ప్రూన్ చేస్తూ ఉంటే మళ్ళీ బుషీగా పెరిగి ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ధనియాల మొక్క అనాల్సిందే, ఎందుకంటే ఎంత హైట్ పెరిగిందో చూడండి. మా దగ్గర దొరికేటటువంటి మీకు ఇచ్చే ధనియాలు అంటే కొరియాండర్ సీడ్స్ అనమాట, చాలా చక్కగా వస్తాయి. అండ్ మళ్ళీ వాటికి కొరియాండర్ వస్తుంది, ధనియాలు వస్తున్నాయి. ఫ్లవర్స్ చాలా అందంగా ఉందండి మొక్క. దీని నిండుగా పువ్వులు ఉన్నాయి, చాలా బాగుంది. అందుకే మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను. అయితే మనము ఈరోజు ఈ ప్రిపరేషన్ నేను ఎలా చేశాను ఏంటనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేసి నేను ఫిల్టర్ చేసి నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మనము మా దగ్గర దొరికే న్యాచురల్ ప్రోడక్ట్స్ మీకు తెలుసు కదండి. మా దగ్గర న్యాచురల్ కాంబో ప్యాక్ ఉంటుంది. అది ఓవరాల్గా మీకు ఏమేమి ఉంటాయి అనేది ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను నేను. సో ఆ ప్రోడక్ట్స్ అన్ని ఆల్ మిక్స్ ఎన్పీకే ఉంటుంది, బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఉంటుంది, జీవామృతము, అలాగే పంచగవ్య, అలాగే చాలా వరకు బయో ఫెర్టిలైజర్స్, ఇవన్నీ కూడా న్యాచురల్గా మనము సహజ పద్ధతిలో మొక్కల్ని పెంచుకోవడానికి కావాల్సినటువంటి ఎరువులు అనమాట. వీటిని ఉపయోగించి మేము మొక్కల్ని పెంచుకుంటున్నాము. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే జ్యోతిన్యాచురల్స్.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. వాటితో పాటు మా దగ్గర దొరికేటటువంటి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అండి. 3 రకాల ఆయిల్స్ ఉంటాయి మా దగ్గర. ఒకటి భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, ఇది 24 వనమూలికలతో తయారు చేయబడింది. చక్కగా అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఇది రోజ్మేరీ హెయిర్ రీగ్రోత్ ఆయిల్, అంటే జుట్టు ఆల్రెడీ ఊడిపోయి ఉంటే కనుక మళ్ళీ బేబీ హెయిర్ రావడానికి రోజ్మేరీ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది, మనం ఆయిల్ చూస్తేనే చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి. ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఇది రెగ్యులర్గా కాకుండా వీక్లీ 3 times అట్లాగా అప్లై చేసుకోవాలి. అండ్ ఇది ఎలా వాడాలి ఏంటి అనేది మీరు ఆర్డర్స్ పెట్టుకుంటే మేము గైడ్ చేస్తాను. అండ్ వీటితో పాటు మా దగ్గర దొరికేటటువంటి బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి, ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్, అలాగే ఇందులో షియా బటర్, విటమిన్ ఈతో తయారు చేసినటువంటి న్యాచురల్ లిప్ బామ్ అనమాట. లిప్ కేర్, బ్యూటిఫుల్ లిప్స్, మీరు ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఇది మిమ్మల్ని తలుచుకుంటారు. సో దాంతోపాటు హెర్బల్ హెన్నా ఇండిగో కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది. తెల్ల జుట్టు నల్లగా అవడానికి కలర్ వేసుకోకుండా, మీరు కెమికల్స్ కలర్ వేసుకోకుండా, మీరు ఇట్లాగా డై వేసుకోకుండా హెన్నా ఇండిగో అప్లై చేసుకుంటే జుట్టు చాలా హెల్దీగా పెరుగుతుంది, అలాగే బ్లాక్గా ఉంటుంది అనమాట. అండ్ వాటితో పాటు మా దగ్గర ఒక హెయిర్ ప్యాక్ ఉందండి. ఇది ఏంటంటే చాలా మంచి హెర్బ్స్ తోటి ఇది తయారు చేసింది. ఈ హెర్బ్స్ ఏంటంటే మీరు జస్ట్ పెరుగు, కర్డ్, తర్వాత వాటర్ మిక్స్ చేసుకొని తలకు అప్లై చేసుకోవాలి వీక్లీ వన్స్. తర్వాత ఒక 20 minutes అయ్యాక మీరు మైల్డ్ షాంపూ తోటి మీరు హెడ్ బాత్ చేయండి. మీ జుట్టు నిగనిగలాడుతూ చాలా హెల్తీగా పెరగటానికి ఈ యొక్క పౌడర్ అయితే హెల్ప్ చేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, వాడి చూడండి. ఓకే, అదనమాట. ఇవి మా ప్రోడక్ట్స్, పక్కన పెట్టేద్దాము. అండ్ వాటితో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా విత్తనాలు, ఒకసారి చెప్తాను. ఇవి చెర్రీ టమాటా విత్తనాలు అండి, దగ్గరికి వచ్చి చూపించండి. ఇవి చెర్రీ టమాటా విత్తనాలు మేము కలెక్ట్ చేసాము. ఈ మా గార్డెన్లో కలెక్ట్ చేసిన సీడ్స్ అన్నీ కూడా మేము మీకు ఫ్రీగానే పంపిస్తామండి, ఎలాంటి ఛార్జెస్ లేవు. ఈ చెర్రీ టమాటో బయట మనకు దొరకవు, చాలా తక్కువ. సో ఎవరికైనా కావాలంటే మా దగ్గర ఏమైనా కాంబోస్ తీసుకున్నప్పుడు మాకు పర్టికులర్గా ఈ సీడ్స్ కావాలి అని మీరు ఎవరైనా కనుక మాకు
చిన్న నోట్ లాగా మాకు చెప్తే కనుక వెబ్సైట్లో అయినా పర్వాలేదండి, మేము మీకు ఇవి ఫ్రీగా పంపిస్తాము. మీరు చక్కగా పెంచుకోండి. మా దగ్గర చెర్రీ టమాటో నారు కూడా ఉంది, అలాగే చెర్రీ టమాటో సీడ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో అదనమాట. అండ్ వాటితో నేను ఈరోజు చూడండి మల్టీ కలర్ మొక్కజొన్న మల్టీ కలర్లో ఉందండి. ఇది వేద్దామని తీసుకొని వచ్చాను, చూద్దాం వస్తాయేమో. ఈసారి వస్తే కనుక తప్పకుండా ఈ సీడ్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ముందుగా నేను పండిస్తాను, అవి కలెక్ట్ చేస్తాను, మీకు పండిస్తాను అనమాట అది. ఓకే, సరే మనం ఇప్పుడు చూద్దాం. ఏంటంటే ఇది బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ అని మేము మీకు పంపిస్తున్నాము. అలాగే ఇది మనము అరటిపళ్ళు బెల్లంతో తయారు చేసుకున్నటువంటి ఫెర్టిలైజర్, బెస్ట్ ఫెర్టిలైజర్ అనమాట. పూల మొక్కలు పెంచుకోవటానికి, కూరగాయ మొక్కలు పెంచుకోవటానికి మనకు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఇది చక్కగా బాగా పండిపోయి మాగిపోయి ఉంది. మనం అరటిపళ్ళు బెల్లము వేసుకొని తయారు చేసుకోవాలి. ఇదిగో చూడండి ఈ కలర్కి వచ్చేస్తుంది, సెమీ సాలిడ్ ప్రిపరేషన్ లాగా. ఓకే, చూసారు కదా, ఇది ఇలా జెల్ లాగా ఫామ్ అయింది చూసారా. చక్కగా నేను ఇలా క్లాత్ కప్పి ఉంచాను. అరటిపళ్ళు బెల్లము బాగా మీరు చేయితోటే కలిపి ఇలా ఏదైనా ఒక కంటైనర్లో, ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత ఇది ఒక 15 డేస్కి ఇలా తయారవుతుంది. డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది, మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి. పూల మొక్కలు అయితేనేమి, పండ్ల మొక్కలు అయితేనేమి మంచి బలాన్ని ఇస్తుంది. దీంట్లో NPK రిచ్గా ఉంటుంది అండ్ పొటాషియం కూడా బాగుంటుంది. మొక్కలకి మంచి ఫ్లవర్స్ అయితే వస్తాయి. చూడండి నేను ఎంత తీసుకుంటున్నానో చూడండి, ఇంతే తీసుకున్నాను, ఒక స్పూను. చూసారా, ఈ వాటర్లో కలుపుతున్నాను. ఓకే, ఇంకా ఈ స్పూన్ కూడా ఇందులోనే పెట్టారు. సో దీన్ని చూస్తున్నారా, ఇక్కడ మిక్స్ చేస్తున్నాను చూడండి. ఇలా మనము వాటర్లో వేసుకున్నాం కదండి, ఒక స్పూను దీంట్లో మిక్స్ చేయండి. మిక్స్ చేసుకుంటే ఇలా లిక్విడ్ అనేది మంచిగా తయారైపోతుంది. ఏం లేదు, మీరు ముందు అరటిపళ్ళు బెల్లంతో తయారు చేసుకోండి. మీరు మొక్కలు పెంచుకుంటున్నారంటే ఖచ్చితంగా మీ దగ్గర అపార్ట్మెంట్లో అయినా సరే, ఎక్కడైనా నేల మీద అయినా సరే, కుండీల్లో అయినా సరే, ఎక్కడైనా మీరు మొక్కలు పెంచుకుంటున్నారంటే ఈ ఫెర్టిలైజర్ మీ దగ్గర ఉండాలి. ఇది మనము ఎందుకు ఈ ఫెర్టిలైజర్ నేను ఎక్కువగా చెప్తూ ఉంటానంటే, మనకు అరటిపళ్ళు సంవత్సరం పొడుగునా మనకు అవైలబుల్ ఉంటాయి. అయితే దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం స్ప్రే చేస్తున్నాం కదా. మొక్క మొదట్లో కూడా పోయచ్చు, స్ప్రే చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను ఎక్కువగా మాన్యువల్ స్ప్రేయర్ని యూస్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మనకు అది ఈజీగా అనిపిస్తుంది నాకు వాడుకోవడము. ఇదిగోండి, ఇది మాన్యువల్ స్ప్రేయర్ అనమాట. ఇది 2 లీటర్సే, 5 లీటర్స్ కూడా దొరుకుతాయి. ఇలా మనము ఫిల్ చేసుకోవాలి స్ప్రేయర్లో. ఇంకా ప్లేస్ ఉంది, సో ఇంకా ఫిల్టర్ చేద్దాం. మీరు ఇలా ఒక బకెట్ కలుపుకొని అన్ని మొక్కలకి కూడా వేయచ్చు అనమాట. సో ఇలా మనము ఫిల్ చేసుకున్న తర్వాత, ఇది మాన్యువల్ స్ప్రేయర్ అండి. ఒకసారి మనం ఇట్లా పంపు కొడితే కనుక ఇంకా జస్ట్ మనం ఇలా అంటుంటే వచ్చేస్తూనే ఉంటుంది. చూడండి చక్కగా ఇలా స్ప్రే చేసుకోవాలి. మొక్క మొత్తం తడిచిపోయేలాగా స్ప్రే చేయాలండి. పూల మొక్కలైనా వెజిటబుల్ ప్లాంట్స్ అయినా ఏవైనా సరే మనం ఇలాగా ఒకసారి పంపు కొడితే ఇది మొత్తం ప్రెషర్ అంతా పోయేదాకా చక్కగా వచ్చేస్తుంది అనమాట లిక్విడ్ అనేది. చూసారా గులాబీ మొక్క మొత్తం ఎంత చక్కగా అయిందో. పక్కన ఇంకోటి ఉంది చూడండి, మల్లె మొక్కకు కూడా మొత్తం అంతా తడిపేస్తున్నాను. చాలా ఈజీ అండి. ఇలాంటి స్ప్రేయర్స్ అయితే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇవి అమెజాన్లో కూడా ఉంటాయి. కాస్ట్ తక్కువ, మనకు ఉపయోగం ఎక్కువ అన్నమాట. చూడండి ఎంత చక్కగా. మీరు పూల మొక్కలు పెంచుకుంటున్నారంటే తప్పకుండా మీ దగ్గర ఈ యొక్క ఫెర్టిలైజర్ అయితే తయారు చేసుకోవాలి. ఇక్కడ మా కూరగాయ మొక్కలు ఉన్నాయి, వీటికి కూడా స్ప్రే చేస్తున్నాను. ఇది వంగ మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి. మనం ఒక వారం మీరు ఇప్పుడు ఇలా స్ప్రే చేసి మీరు ఫోటో తీసుకోండి మొక్కల్ని, మళ్ళీ నెక్స్ట్ వీక్లో చూడండి వాటిలో ఎంత డిఫరెన్స్. సో ఇలా మనము చిన్న చిన్న నారు పోసుకొని మనము మళ్ళీ రీపాట్ చేస్తాం కదండి. ఇలా చూడండి, ఇవి క్యాబేజీ అనమాట. వీటికి నేను స్ప్రే చేస్తున్నాను. మొక్కలు తడిచేటట్టు స్ప్రే చేయండి చాలు. సో ఇవి వచ్చేసి బీరకు కూడా స్ప్రే చేస్తున్నాను. మొక్కల నుంచి చక్కగా ఆకుల నుంచి ఈ ఫెర్టిలైజర్ మంచిగా రీచ్ అవుతుంది అనమాట మొక్కలకి. ఇది వచ్చేసి సొరకాయ, గ్రోత్ బాగుంటుంది.
పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. తర్వాత మనం 1 వీక్లోనే చాలా గ్రోత్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ టమాటో, వంగ టమాటో ఉన్నాయి, వాటికి కూడా స్ప్రే చేస్తున్నాను. ఇంకా ఈ మిగిలింది మనము చాలా మొక్కలకి ఇంకా స్ప్రే చేసుకోవచ్చు. సో ఇలా మనము 2 లీటర్స్ తోటి చాలా చక్కగా చాలా మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. కాబట్టి ఒక మాన్యువల్ స్ప్రేయర్ 5 లీటర్ది ఉండాలి మీ దగ్గర. ఇలా బనానా ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోండి, మొక్కలకి ఇవ్వండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. దీని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఈరోజే మీరు తయారు చేసుకోండి, మొక్కలకి ఇవ్వండి. మంచి గ్రోత్ అయితే మీరు తీసుకోండి, పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి. ఇలాంటి మంచి వీడియోస్ మా గార్డెన్లో చాలా ఉంటాయి. మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మరో మంచి లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్నో భవంతు.